హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాను రెసిపీస్ వీడియోలో ఒక హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ జొన్న ఇడ్లీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. చాలా హెల్తీ బ్రేక్ఫాస్ట్ ఇది. ఈ జొన్న ఇడ్లీలు అనేవి సాఫ్ట్గా స్పంజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ఒక బౌల్లోకి 1/4 కప్పు వరకు మినపప్పును వేసుకుని, అలాగే 1 టీ స్పూన్ మెంతుల్ని కూడా వేసుకుని 2-3 సార్లు వరకు ఈ మినపప్పుని కడిగి తీసుకోవాలి. ఇలా కడిగిన పప్పులోకి మునిగేంత వరకు నీళ్ళని వేసుకొని కనీసం 4 గంటల పాటైనా ఈ మినపప్పుని నానపెట్టుకోవాలి. ఒక 3 గంటల తర్వాత ఇంకొక బౌల్లోకి ఏ కప్పుతో అయితే మినపప్పుని తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల వరకు జొన్న రవ్వను తీసుకోవాలి. ఈ జొన్న రవ్వ అనేది ఏ సూపర్ మార్కెట్లో అయినా ఈజీగా అవైలబుల్లో ఉంటుంది. అలాగే ఈ జొన్న రవ్వ అనేది చాలా సన్నగా ఉండాలి, అప్పుడే ఇడ్లీలు అనేవి సాఫ్ట్గా వస్తాయి. ఇలా జొన్న రవ్వను తీసుకున్న తర్వాత ఈ రవ్వ మురిగేంత వరకు కూడా నీళ్ళని వేసుకుని 1 గంట పాటు ఈ రవ్వని నానపెట్టుకోండి. గంట తర్వాత ఈ మినపప్పు కూడా నాని 4 గంటలు అవుతుంది. అప్పుడు ఈ మినపప్పుని ఒక 2-3 సార్లు వరకు కడిగేసి నీళ్ళేం లేకుండా ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇలా మినపప్పుని మిక్సీ జార్లోకి వేసిన తర్వాత చాలా కొద్దిగా నీళ్ళని వేసుకొని మెత్తని పేస్ట్ లాగా మిక్సీకి పట్టుకోవాలి. ఎక్కడ పలుకు అనేది లేకుండా చాలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఈ మినపప్పు పేస్ట్ని ఒక పెద్ద మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఇలా వేసిన తర్వాత ఇందులోకి మనం నానబెట్టిన జొన్న రవ్వను కూడా నీళ్ళేం లేకుండా గట్టిగా పిండేసి రవ్వను మాత్రమే తీసుకోవాలి. ఇలా జొన్న రవ్వను తీసుకొని నీళ్ళని గట్టిగా పిండేసి రవ్వను మాత్రమే ఈ మినపప్పు పేస్ట్లోకి వేసుకోవాలి. ఇలా జొన్న రవ్వనంతా వేసుకున్న తర్వాత ఇదంతా బాగా కలిసేలా చేత్తో మిక్స్ చేసుకోవాలి. ఇలా చేత్తో అంతా బాగా మిక్స్ చేసిన తర్వాత పిండి అనేది మరీ గట్టిగా ఉండకూడదు, మరీ పలుచగా కూడా ఉండకూడదు. ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోండి. ఒకవేళ చాలా గట్టిగా ఉన్నట్టయితే కొద్దిగా నీళ్ళని వేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి కనీసం 8 గంటల పాటు ఈ పిండిని పులియబెట్టుకోవాలి. ఇక నేను రాత్రంతా ఉంచేస్తున్నా. మరుసటి రోజు పొద్దున్నే మూత తెరిచి చూస్తున్నారు కదా, పిండి అనేది బాగా పులిసింది. ఇలా బాగా పులవాలి, అప్పుడే ఇడ్లీలు అనేవి బాగా స్పంజీగా వస్తాయి. ఇప్పుడు ఈ పిండిని అంతా ఒకసారి కలుపుకొని మీకు ఎంత పిండి అయితే కావాలో అంత పిండిని ఇంకొక బౌల్లోకి తీసుకోవాలి. ఇలా తీసుకున్న పిండిలోకి రుచికి సరిపడా ఉప్పును వేసుకోండి. ఇక్కడ పిండి బాగా పులిసింది కాబట్టి నేను వంట సోడా అనేది యాడ్ చేయడం లేదు. ఒకవేళ మీకు పిండి సరిగ్గా పులియనట్టయితే కొద్దిగా వంట సోడాను యాడ్ చేసుకోండి. అలాగే పిండి కాస్త గట్టిగా ఉన్నట్టయితే కన్సిస్టెన్సీకి తగినట్టు కొద్దిగా నీళ్ళని యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. సో చూస్తున్నారు కదా, ఇలా ఇడ్లీ పిండి కన్సిస్టెన్సీలో కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇడ్లీ ప్లేట్స్ని తీసుకొని నూనెను అప్లై చేసుకోండి. ఇలా నూనెను అప్లై చేసుకున్న తర్వాత ఇడ్లీ ప్లేట్స్లో పిండిని వేసుకొని స్టవ్ మీద ఇడ్లీ కుక్కర్లో కొన్ని నీళ్ళు వేసుకుని వేడి చేసుకోండి. నీళ్ళు బాగా వేడయ్యేటప్పుడు ఇడ్లీ ప్లేట్స్ని ఇడ్లీ కుక్కర్లో పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 10 నిమిషాల పాటు కుక్ చేసుకోండి. 10 నిమిషాల పాటు కుక్ చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మరో 5 నిమిషాల పాటు రెస్ట్ ఇచ్చి 5 నిమిషాల తర్వాత ఇడ్లీలని సర్వ్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. నార్మల్ ఇడ్లీలు ఏ విధంగా అయితే ఉంటాయో అలాగే చాలా సాఫ్ట్ అండ్ స్పంజీగా ఉంటాయి. అండ్ చాలా హెల్తీ కూడా. తప్పకుండా ట్రై చేయండి. ఏ చట్నీతో సర్వ్ చేసుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి మరిన్ని టేస్ట్ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా హిట్ చేయండి. సో నేను పోస్ట్ ప్రతి వీడియోకి మీ నోటిఫికేషన్ వస్తుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.